ఇందులో ఏముందో తెలుసా? ఏముంటుంది నీలాంటి దాని దగ్గర? గొంతులు కోసే కత్తులు, ప్రాణాలు తీసే బాంబులు తప్ప. కానీ నీలాంటి దాని గొంతు కోయడానికి కత్తులు కట్టే అవసరం లేదు. ఒక గుడ్డ ముక్క చాలు, ఓడిపోతావు. గెలవడానికి ట్రై చేయి. ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎవరెవరు ఏ షర్ట్లు తెచ్చారో నీకు తెలీదు, కానీ నువ్వు మాత్రం అందులో ఒకటే సెలెక్ట్ చేయాలి. కానీ గౌతమి తెచ్చిన షర్ట్ ఏదో ఎలా గుర్తుపట్టడం? గౌతమి మీద నా ప్రేమ నిజం కాబట్టి నా మనసు గౌతమి తెచ్చిన షర్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నా ప్రేమ నిజమే అయితే, అది పవిత్రమైనదే అయితే, మీరు నేను తెచ్చిన షర్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ షర్ట్ బాగుంది. బట్ ఆఫ్ షర్ట్ నాకు బాగోదు. ఈ షర్ట్ కూడా బానే ఉంది. గుడ్ సెలెక్షన్. కానీ బర్త్డేకి ఇలాంటివి వేసుకోకూడదు. టీ-షర్ట్ బర్త్డే కదా, ప్లెయిన్ టీ-షర్ట్ బాగోదు. మామ్, నువ్వు తెచ్చిందా? సారీ. ఏం తీయాలి? ఇంకా రెండే మిగిలే. ఇదేంటి అన్ని షర్ట్స్ పక్కన పడేశాడు? ఇక మిగిలింది నర్సుపిల్ల షర్టు, మీనాక్షి షర్టు. చూద్దాం వాడి మనసు ఏం చెప్తుందో. మెరూన్. Nice party wear. My favorite color. అదిరిపోయింది. రెండు బాగున్నాయి. ఏది తీసుకుంటారు? చూడనా, రెండు బాగున్నాయి. ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. మనసు పెట్టి చూడగలిగితే కన్ఫ్యూజన్ ఉండదురా. రైట్ చాయిస్ వైపే వెళ్తావు. నీ మనసుని అడుగు, సమాధానం దొరుకుతుంది. ఎస్, సెలక్షన్ అయిపోయింది. అయితే చెప్పరా? చెప్పేస్తున్నా,
చెప్పరా నాయనా. చెప్పేస్తున్నా. ఈ టెన్షన్ ఏంట్రా బాబు, త్వరగా చెప్పరా. నాకు ఈ షర్ట్ నచ్చింది. అదేందుకు నచ్చిందిరా? రెండు బాగున్నాయి, కానీ అది సిల్క్ షర్ట్ కదా, సమ్మర్లో సెట్ అవ్వదు. ఇది కాటన్, కలర్ కూడా బాగుంది, ఏ వెదర్కైనా సెట్ అవుతుంది, ఎప్పుడూ కంఫర్ట్గానే ఉంటుంది. బాగా చెప్పావురా. నువ్వు సెలెక్ట్ చేసిన షర్టే కాదు, ఆ షర్ట్ తెచ్చిన మీనాక్షి కూడా నీతో కలకాలం కంఫర్ట్గానే ఉంటుంది. ఇది మీనాక్షి తెచ్చిన షర్ట్రా. నీ భారీ సెలక్షన్ నీ సెలక్షన్ అయింది, నీకు నచ్చింది. చూసావా కన్నయ్య, నీ మనసు మంచిదిరా. అందుకే నీ మనసు తప్పుడు సలహా ఇవ్వలేదు. మీనాక్ష మజాకా. మీనాక్షి కంగ్రాచులేషన్స్. ఒరే కన్నయ్య, అందరూ ఎంతో ప్రేమతో ఈ షర్ట్లన్నీ తీసుకొచ్చారు. ఇదిగో, ఇది చూడు, మాణిక్యం తీసుకొని వచ్చాడు. ఇదేమో కనకం, ఈవిడ హౌస్ వైఫ్ కదా, ఇంతే ఆలోచించింది. మరిదేమో మీ అమ్మ, నువ్వెప్పుడూ దానికి చిన్నపిల్లలాగే కనిపిస్తావు, అందుకే టీషర్ట్ తెచ్చింది. ఇక నర్సుపిల్లంటావా, దానికి నచ్చింది అది తెచ్చింది. నీకు సూట్ అవుతుందో లేదో కూడా తెలుసుకోలేకపోయింది పాపం. మీనాక్షి నీ మనసు తెలుసుకుంది కాబట్టి తన ఇష్టాన్ని చూడలేదు, నీ ఇష్టాన్ని తన మనసుతో చూసింది. అందుకే నీకంత బాగా నచ్చిందిరా. అదేరా నీ భార్య అంటే. అవును. అవునరా కన్నయ్య, ఈ రోజు మీ ఇద్దరి పుట్టినరోజు. నీకోసం మీనాక్షి షర్ట్ తీసుకొచ్చింది, మరి మీనాక్షి కోసం నువ్వేం తీసుకొచ్చావు? అదేరా, నిన్న షాపింగ్కి వెళ్ళారు కదా, మీనాక్షికి ఏం కొన్నావు అంటున్నాను. అది 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 ఏంట్రా తడబడతావు? మీనాక్షికి చీర కొన్నావు కదా, చెప్పవే. నేను ఇప్పుడు కొన్నాను. ఏరా, మీనాక్షికి శారీ కొన్నావా? మరి చెప్పడానికి ఎందుకంత మొహమాటం? వాడి గురించి నీకు తెలుసు కదక్కా, నేను తెస్తాను, తీసుకురా. రే, నీ భార్యకి నువ్వు చేరుకొని ఇవ్వడానికి ఎందుకురా అంత మొహమాటం? ఇదిగో అక్క, వాడు కొన్న చీర. చాలా బాగుందిరా కన్నయ్య. మీనాక్షి కోసమే కొన్నాడు, కానీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏంటో వీడు. ఏమిట్రా కన్నయ్య, నీ భార్యకి ఇంత చక్కటి చీర కొన్నావు, నీ చేతులతోనే నీ భార్యకి ఇవ్వు. క్రిష్, ఇవ్వరా.
ఉంది. నా మనసుకు నచ్చిన చీర తీసుకొచ్చారు. జీవితాంతం మర్చిపోను. థ్యాంక్స్. శారీ ఎలా ఉందో చెప్పలేదు. అస్సలు బాగోలేదు. కన్నయ్య, మీ ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకోనండి. ఇదిగో తీసుకో. వెళ్ళి మీనాక్షి, వెళ్ళండి. ఈ షర్ట్ నచ్చింది. అయ్యో, మరి అంత రెస్పెక్ట్ అక్కర్లేదు. ఓడిపోయానని చింతించకు. ఇదో అందమైన అనుభవం అనుకో. అప్పుడే కదా నువ్వింకో ఎత్తు వేయడానికి ఎనర్జీ వస్తుంది. గెలిచానని సంబరపడిపోతున్నావా? స్వచ్ఛమైన ప్రేమ గెలిచిందని గర్వపడుతున్నాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు, కానీ ఇల్లు అలకడంతోనే పండుగ మొదలవుతుంది. ఇప్పుడు తల తిప్పుకుంటున్నావు, తొందరలోనే ఆ తల దించుకుంటావు. కలలు కనకు కన్నీళ్లే మిగులుతాయి. నిజమేంటో రుజువైంది. ఇక కన్నీళ్ళకి తావుండదు. ఏమన్నావు? ఆయన నువ్వు వాడిస్తే ఆడే కుక్క పిల్ల. 10 చొక్కాల్లో నువ్విచ్చే చొక్కా పెట్టినా దాన్నే సెలెక్ట్ చేసుకుంటారా? మరి ఇప్పుడు జరిగిందేంటి? ఆయన కుక్క పిల్ల కాదు, మైకంలో ఉన్న పులి పిల్ల. ఆ మత్తు వదిలితే చిత్తైపోయేది నీలాంటి తోడెళ్ళి. నువ్వొచ్చింది కేవలం నాటకం ఆడడానికే, అది మర్చిపోకు. నిజమే, కానీ నటించడానికి వస్తేనే నా మనసు ఏంటో ఆయనకి తెలిసింది. అదే జీవించాననుకో, నీ జీవం పోతుంది. ఏం చెయ్యాలో, ఈ ఓటమిని ఎలా జీర్ణించుకోవాలో తెలియక నవ్వుతున్నావా? నవ్వు. ఈ నవ్వు నీకు దూరం అయిపోతుందని గుర్తొస్తే నవ్వు వస్తుంది. నాకు మాత్రం నిన్ను చూస్తే జాలేస్తుంది. రోజుకి 24 గంటలు, ప్రతి గంట నీది కాదు. ఆయనతో నడిచింది 7 అడుగులు, ప్రతి అడుగు నాదే. గుర్తుంచుకో. వెళ్ళవే, వెళ్ళు. ఎంత ఎగిరిపడ్డా ఇంకా కొద్ది గంటలే. రేపు సూర్యుడు ఉదయించేలోపు నువ్వు అస్తమిస్తావు. కన్నయ్య, ఎంత బాగున్నావురా ఈ షర్ట్లో.
అచ్చు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా పెద్దదినా. ఊరుకోయ్యా, నీ మాటలు వింటుంటే నా కన్నయ్యకి నీ దిష్టే తగినట్టుంది. కొత్తగా నా దిష్టి తగలక్కర్లా, ఆల్రెడీ దిష్టి తగిలి చాలా రోజులైంది. అదే ఇంకా వదలట్లా. నువ్వేనా దాన్ని వదిలించి పెద్దదినా. బాబాయ్ ఇంకా ఆపుతావా? అది కాదురా, నా ఉద్దేశం ఏంటంటే మైదానం పెద్దదినా అది మీనాక్షి వస్తుంది. ఇక్కడ కాదు, ఇక్కడ. అచ్చు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. పెద్దదినా ఎప్పుడు మహాలక్ష్మినా ఎంచక్క సీతలా ఉన్నావు అనొచ్చు కదా. అదేంటయ్యా? అంటే మనోడు ఎక్కడ తన వెంకటేశ్వర స్వామిని ఫీల్ అవుతాడేమోనని భయం పెద్దదినా. ఊరుకోవయ్యా నువ్వు నీ మాటలను. ఎవరు అవునన్నా కాదన్నా నా కొడుకు శ్రీరాముడే, నా కోడలు సీతాదేవి. అలా క్లారిటీ ఇస్తే బెటర్. కన్నయ్య, ఇద్దరు ఎంత చూడుముచ్చటగా ఉన్నారా. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. మర్చిపోయాను కనకం, వెళ్ళి హారతి తీసుకురా త్వరగా. కన్నయ్య, ముందు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి రండి. నాకు కాదు, ముందు మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోండి. అక్షంతరి కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉంటుంది. కన్నయ్య, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు మంచి మనసుతో ప్రేమించుకుంటూ ఇద్దరిది ఒకే మాట ఒకే శ్వాసగా నిండు నూరేళ్లు హాయిగా జీవించాలి. థ్యాంక్ యూ సువర్ణ. పెద్దదినా ఆశీర్వాదాలు కృతజ్ఞతలైనా భోజనాలు ఏమైనా ఉన్నాయా? భోజనాలేమిటయ్యా, పంచపక్ష పరవాణాలతో బ్రహ్మాండమైన విందే ఉంది. అవును వింది సరే, మరి వినోదం? వినోదానికి కొరవేంటయ్యా, సాయంత్రానికల్లా చూడు జంట పుట్టినరోజులు అద్దిరిపోతాయి. ఏరా కన్నయ్య? అంతే కదా సువర్ణ. అయితే ఓకే. అవునరా, ఆశీర్వాదం అమ్మదేనా? మా తీసుకోవా? నిజమే కదయ్యా, ఎంతైనా బాబాయ్ కదా. వెళ్ళు ఆశీర్వాదం తీసుకో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరాస్తు. బాబాయ్ ఏంటిది? మళ్ళీ తలస్నానం చేయాలి. నువ్వు జరుగు. ఇందుకేనయ్యా నిన్ను మైదానం అనేది. పుణ్యం వేసిన పెద్దదినా. చాలే మిమ్మల్ని.
మీనాక్షి ఆ కన్నీళ్లు? ఏంలే చిన్నత్త, కంట్లో ఏదో నలక పడితేను. నలక పడితే వచ్చే కన్నీళ్ళు, నా అనేవాళ్ళు గుర్తొస్తే వచ్చే కన్నీళ్ళు ఆ మాత్రం తెలుసుకోలేనా? చిన్నత్త, ఎన్ని పుట్టినరోజులు జరిగినా నీకు జరుగుతున్న ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనది. అలాంటిది మీ పుట్టింటి వాళ్ళు లేరని బాధపడుతున్నావు కదూ? బాధపడితే కన్నీళ్ళు వస్తాయి గాని కన్నవాళ్ళు రారుగా. ఎందుకు రారు? ఒక్క ఫోన్ చేయి, రమ్మని పిలు. బిడ్డ పుట్టినరోజుకి రాకుండా ఉంటారా? ఏమని పిలువను చిన్నత్త? ఏ అర్హతతో పిలువను? ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు అయినందున సంతోషించనా? మా వాళ్ళంటూ ఒకరున్నారని ఆయన గుర్తించినందుకు బాధపడనా? ఇలాంటి పరిస్థితుల్లో ఏమని పిలువను? ఇది బాధపడే సమయం కాదు మీనాక్షి, ఆనందపడే సమయం. ముందు మీ వాళ్ళకి కబుర్ చేయి. లేదు చిన్నత్త, నేను నటించడానికి వచ్చిన దాన్ని నిర్ణయం తీసుకోలేను. ఆయనకిష్టం లేని పని చేయలేను. అది కాదు మీనాక్షి. వదిలేయండి. దురదృష్టవంతురాల్ని. ఇక ఇంతే. నా అనుకున్నవన్నీ చేజారిపోయాయి. కానీ నైట్ నువ్వు కేక్ కట్ చేసేటప్పుడు మొదటి ముక్క నాకు పెట్టాలి.